అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం రేవుపోలవరం వద్ద మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలను ఆచరించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జనసందోహంతో కిక్కిరిసిన రేవుపోలవరం తీర ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా కోస్ట్ గార్డులు పహారా కాస్తున్నారు. మాఘ స్నానాలు ఆచరించిన భక్తులు తీరం దగ్గర ఉన్న లక్ష్మీ మాధవస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. భక్తుల సౌకర్యం కోసం త్రాగునీరు, మజ్జిగ, పులిహోర ప్యాకెట్లను వివిధ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. శ్రీనివాసరావు డిఎస్పీ సారు, అదేవిధంగా 4 ఇన్స్పెక్టర్స్, 10 మంది ఎస్ఐలు, ఇంకా అది కాకుండా మరొక 220 మంది సిబ్బందితో కలిపి మొత్తం బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక 25 మంది వరకు కూడా గజేతగాలను ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరికీ కూడా రేడియం కలర్లో టీషర్ట్స్, అదేవిధంగానేమో రేడియం కలర్ టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నా సరే బాగా ఐడెంటిఫై చేస్తారు. అలాగే మెరైన్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. సముద్రంలో కూడా మీరు గమనించినట్లయితే 2 బోట్లతోటి పెట్రోలింగ్ కూడా పెట్టడం జరిగింది. రోప్ దాటి ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా మనంతా కూడా ఆపుకోవడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ కూడా అంతరాయం జరగకుండా ఉండడం కోసం అడ్రోడ్డు, రేవుపోలవరం, సాయి మెరైన్ కంపెనీ దగ్గర, అలాగే ప్రతి పాయింట్ దగ్గర కూడా చెక్ పోస్టులు పెట్టుకొని ఒక్కొక్క చోటు కూడాను బస్సులకని, ఆటోలకని, అదేవిధంగానేమో మోటార్ సైకిల్కి, కార్లకి డిఫరెంట్ ప్లేసుల్లో నుంచి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి మీరు ఇంకా అదే గమనించినట్లయితే ఈ పిలిగ్రిమ్స్కి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా లేడీస్ ఎవరైతే ఉన్నారో లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి కంటే కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం, అటు పైన రూఫ్ కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంతేకాకుండా క్రైమ్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి. ఎటువంటి దొంగతనాలు కానీ ఏవి కూడా జరగకుండా క్రైమ్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి. ఎవరికి కూడా పిలిగ్రిమ్స్కి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవనీయులైనటువంటి మా ఎస్పీ తుహిన్ సిన్హా సార్ ఆదేశాల మేరకు అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుని చేస్తున్నాం. మాకు ఈ రెవెన్యూ సిబ్బంది కానీ, అదేవిధంగా ఎంపీడీఓ గారు, జేడీ ఫెసిలిటీస్ అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి బందోబస్తు అంతా కూడా చక్కగా